హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 66వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. ఇది వచ్చేసి మిథ్యా వాసుదేవుడైనటువంటి పౌండ్రకుడు గురించి ఈ రోజు మనము చూడబోతున్నాం. అంటే పౌండ్రకుడు నేనే వాసుదేవుణ్ణి అని ప్రకటించుకోవడం అనమాట. సో ఇప్పటి వరకు కూడా బలరాముడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో బృందావనంలో చూడడం అనేటువంటిది జరిగింది. సో బలరాముడు బృందావనానికి వెళ్ళడం, వాళ్ళని ఓదార్చడం కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గోపికలతో కలిసి విహారం చేయడం, యమునా నదిని రమ్మని పిలవడం. వాళ్ళు అప్పటికే మద్యం తాగి ఉన్నారు, మధువుని తాగి ఉన్నారు. దానితోటి మత్తులో యమునా నదినే తన దగ్గరికి రమ్మని పిలిచారు. ఎందుకు? యమునలో స్నానం చేయాలి అని. సో ఈయన చెప్పినటువంటి మాటను వినకపోయేసరికి స్వయంగా భగవానుడైనటువంటి బలరాముడు తన నాగలితోటి యమునా నదిని పాయలు పాయలుగా చీల్చడానికి చేశారు. సో అంతటితో యమునా నది అక్కడికి ప్రత్యక్షమై వచ్చి ఆయన వేడుకొని శరణాగతులు అవడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా బలరాముడు అక్కడ ఆ, గోపికలందరితో కలిసి స్నానం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా అక్కడ మనం లీలల్ని చూడడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత అధ్యాయం వచ్చేసి 66వ అధ్యాయము. ఓకే. సో ఇందుమతి మాతాజీ సమ్మరీ చదవండి 66వ అధ్యాయానికి. హరే కృష్ణ ప్రభుజీ. 66వ అధ్యాయము. విద్యా వాసుదేవుడగు పౌండ్రకుడు. శ్రీకృష్ణుడు కాశీనగరమునకు వెడలి పౌండ్రకుని కాశీరాజును వధించిన విధము. ఆ దేవదేవుని సుదర్శన చక్రము ఒక దానవుని ఓడించి కాశీనగరమును దగ్ధమునర్చి సుదక్షిణుని వధించిన విధము ఈ అధ్యాయంలో వివరించబడినది. బలదేవుడు వ్రజమును సందర్శించుటకు వెడలినప్పుడు కరుషాధిపతి అయిన పౌండ్రకుడు మూర్ఖులచే ప్రోత్సాహితుడై తనను నిజమైన వాసుదేవునిగా ప్రకటించుకొనెను. ఆ విధముగా అతడు శ్రీకృష్ణునితో పంతమాడుచు నేనొక్కడనే నిజమైన వాసుదేవుడను కనుక దేవదేవుడు అనడి మాటను నా దివ్య చిహ్నములను విడిచి నన్ను శరణుజొచ్చుము, లేనిచో యుద్ధమునకు సిద్ధపడుము అను సందేశములు పంపెను. ఉగ్రసేనుడు మున్నగు సభాసదులు పౌండ్రకుని మూర్ఖమైన డంబములను విని మనసారా నవ్వుకొనిరి. తరువాత శ్రీకృష్ణుడు పౌండ్రకుని దూతతో అతని ప్రభువుకు ఇట్లు సందేశములు పంపెను. ఓరి మూర్ఖుడా, నీవు సాహసముతో ధరించినట్టి సుదర్శన చక్రాది నా దివ్య చిహ్నములను బలవంతముగా నేను విడిపించగలను. రణరంగమున నీవు కూలినప్పుడు కుక్కలకు నీవు ఆశ్రయమయ్యేదవు. పిదప శ్రీకృష్ణుడు కాశీనగరమునకు వెడలెను. యుద్ధ సన్నద్ధుడైన భగవానుని చూచినంతనే రౌండ్రకుడు వేగముగా నగరం బయటకు వచ్చి సైన్యంతో పాటు అతనిని ఎదుర్కొనెను. అతని మిత్రుడకు కాశీరాజు వెనక నుండి రక్షణ చేయుచు నడిచెను. ప్రళయాగ్ని అన్ని దిక్కులలో ఎల్ల భూతములను నశింపజేయ రీతిగా శ్రీకృష్ణుడు కాశీరాజుల సైన్యమును నశింపజేసెను. పిమ్మట అతడు పౌండ్రకుని దూషించి వాని మస్తకమును కాశీరాజు మస్తకమును సుదర్శన చక్రముతో ఖండించెను. పిదప ఆ దేవదేవుడు ద్వారకకు తిరిగి వెళ్ళెను. పౌండ్రకుడు నిరంతరము ఆ దేవదేవునే ధ్యానించుట చేతను అతని వలనే వేషధారణము చేసి ఉన్నందునను ముక్తిని పడసెను. శ్రీకృష్ణుడు కాశీరాజు శిరమును ఖండించగా అది ఎగిరి నగరంలో పడెను. దానిని చూసి అతని రాణులు, పుత్రులు, బంధువులు తీవ్రముగా శోకించిరి. ఆ సమయమున కాశీరాజు తనయుడైన సుదక్షిణుడు తన తండ్రి మరణములకు ప్రతీకారం తీర్చుకొనగోరి తండ్రి హంతకుని వధింపవలననే ఉద్దేశంతో శివారాధనను ఆరంభించెను. సుదక్షిణ్ణి పూజ చేసి సంతుష్టుడైన శివుడు వరమును కోరుకొమ్మనగా తన తండ్రిని చంపిన వానిని వధించే ఉపాయం తెలుపమని అతడు అడిగెను. అప్పుడు శివుడు దక్షిణాగ్ని సేవింపమని సలహానిచ్చెను. సుదక్షిణుడు దానిని చేయగా దాని ఫలితముగా అగ్నిమూర్తి అగు భయంకరమైన దానవుడు యజ్ఞ కుండము నుండి బయలువెడెను. అప్పుడు బయటకు వచ్చిన ఆ రాక్షసుడు త్రిశూలపాణియే ద్వారకకు బయలుదేరెను. రాక్షసుడు శ్రీకృష్ణుని పురమును చేరగా పురవాసులు మిక్కిలి భీతి చెందిరి. కాని శ్రీకృష్ణుడు వారికి అభయం మోసగి శివుని మాయను పరిహరించుటకు తన సుదర్శన చక్రమును పంపెను. సుదర్శన చక్రము ఆ రాక్షసుని ఓడించెను. అప్పుడు ఆ రాక్షసుడు వారణాసికి తిరిగి వెళ్లి అతడు పురోహితులతో పాటు సుదక్షిణుని భస్మమునర్చెను. ఆ దానవుని అనుసరించిన సుదర్శన చక్రము కూడా వారణాసి యందు ప్రవేశించి ఆ నగరమునంతయు దగ్ధమునర్చెను. పిదప అది తిరిగి శ్రీకృష్ణుని చెంతకు చేరెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రాజు పౌండ్రకుడిని ఏ విధంగా వధించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా వధించారు అనేటువంటి విషయం ఈ అధ్యాయంలో వస్తుంది. ఓకే. సో డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు చదివినటువంటి సమ్మరీని డీటెయిల్ గా మనం ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. మొదటి శ్లోకం లావణ్య మాతాజీ. శ్రీ హరే కృష్ణ ప్రభు. సుకౌవాచ
श्रीसुक उवाच నందవ్రజం గతే రామే కరూపాధిపతిర్నృపా नन्दव्रजं गते रामे करुषाधिपतिर्नृपा వాసుదేవోహమిత్యధ్యో మిత్యజ్ఞో దూతం కృష్ణయ ప్రాహిణోత్. वासुदेवोऽहमित्यज्ञो दूतं कृष्णाय प्राहिणोत् సుఖదేవ గోస్వామి పలికెను. రాజా బలరాముడు నందవ్రజమును చూచుటకు వెళ్ళినప్పుడు పరుషాధిపతి నేనే దేవదేవుడు వాసుదేవుడును అనే మూర్ఖత్వంతో తలుచు శ్రీకృష్ణుని కడకు ఒక దూతను పంపెను. భాష్యము. బలరాముడు నందవ్రజమునకు వెళ్ళినందున శ్రీకృష్ణుడు ఒంటరి వాడైనాడు. అతనిని ఎదిరించుట సులభం అని పౌండ్రకుడు మూర్ఖత్వంతో తలిచెను. ఆ విధంగా అతడు భగవంతునికి వెర్రి సందేశమును పంపుటకు సాహసించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో బలరాముడు అక్కడ లేనటువంటి సమయంలో ఎక్కడికి వెళ్ళారు? నందవ్రజం. నందవ్రజం అంటే బృందావనం. బృందావనం. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి లీల అన్నమాట ఇది. నేనే దేవదేవుడైనటువంటి వాసుదేవుణ్ణి అనేటువంటి ప్రకటన చేసి దానిని శ్రీకృష్ణుడికే ఒక దూత ద్వారా పంపించడం అనేటువంటి జరిగింది. ఓకే, ఒక దూత ద్వారా తనను తాను నేనే శ్రీకృష్ణుణ్ణి అని డిక్లేర్ చేసుకుంటుంది. అది మూర్ఖత్వంతో ఆ కరుషాధిపతి అంటే కరుష అనేటువంటి రాజ్యానికి రాజు అనమాట. కరుషాధిపతి అనేటువంటి పౌండ్రకుడు ఆయన పంపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒకవేళ యాక్చువల్గా నిజంగా దేవుడు అనుకోండి, ఈ మెసేజ్ పంపించడానికి బలరాముడు లేనప్పుడే ఎందుకు పంపించాలి కదా? బలరాముడు బలరాముడు ఊరుకోడు కదా ప్రభుజీ. బలరాముడు అంటే బలరాముడికి ఒప్పుకోడు. దడుస్తున్నాడు అంటే ఎవరికైనా దడిచేవాడు భగవంతుడు ఎలా అవుతారు? నేనే భగవంతుణ్ణి అని ప్రకటించుకునేవాడు ఎవరికీ దడవకూడదు. అంటే బలరాముడు భగవంతుడు కాదు, కృష్ణుడు భగవంతుడు కాదు, నేనే భగవంతుణ్ణి అని అంటే బలరాముడైనా కానీ ఒకవేళ ఈయనే భగవంతుడు నిజంగా ఈయన భగవంతుడు అయితే బలరాముడికి కూడా దడవాల్సిన అవసరం లేదు, కృష్ణుడికి కూడా దడవాల్సిన అవసరం లేదు. కృష్ణుడు బలరాముడి కంటే కూడా ఈయన గొప్పవాడైతే. కానీ ఈయన బలరాముడు లేని సమయంలో అంటే బలరాముడు అంటే భయం ఉందన్నమాట. బలరాముడు ఎక్కడ యుద్ధం చేసి ఓడిస్తాడో అనేటువంటి భయం ఉందన్నమాట. అంటే నిజంగా సర్వ ఐశ్వర్యాలు ఉన్నటువంటి భగవంతుడికి భయం ఉంటుందా? భయానికే భయం కలిగించేటువంటి వాడు భగవానుడు కదా. మృత్యువుకే భయాన్ని కలిగించేవాడు భగవానుడు. కానీ ఈయన బలరాముడికి భయపడుతున్నాడు అంటే బలరాముడు గొప్పవాడు అని ఆయనే ఒప్పేసుకున్నట్టు ఇండైరెక్ట్ గా కదా. బలరాముడి చేతిలో నేను ఓడిపోతాను అని డిక్లేర్ చేసుకున్నాడు. భగవంతుడైనటువంటి వాడు నేనే భగవంతుడు అని డిక్లేర్ చేసుకునేవాడు ఇంకొకరి చేతిలో ఓడిపోతాను అని ఎలా డిక్లేర్ చేస్తారు కదా. కాబట్టి అక్కడే అర్థమైపోతుంది అనమాట బలరాముడు లేని సమయంలో పంపించడం ఈ యొక్క దూతనిచ్చి. నెక్స్ట్ శ్రీవాణి మాత. హరే కృష్ణ వాసుదేవో భగవాన్ అవతీర్ణో జగత్పతి త్వం వాసుదేవో భగవాన్ అవతీర్ణో జగత్పతిః ఇతి ప్రస్థోభితో బాలైర్మేన ఆత్మానమచ్యుతం. ఇది ప్రస్తోభితో బాలైర్మేన ఆత్మానముచ్యుతం. నీవే దేవదేవుడు అగు వాసుదేవుడవు జగత్పతివి. ఇప్పుడు నీవు ధరణిపై అవతరించితివి. అన్ని అజ్ఞానుల మాటలచే ధైర్యంను పొందిన వాడవై పౌండ్రకుడు తానే అచ్యుతుడునని తలపోయసాగెను. భాష్యము. అజ్ఞానులు చేసిన ముఖస్థుతిని పౌండ్రకుడు మూర్ఖత్వంతో అంగీకరించాను. హరే కృష్ణ ప్రభుజీ. నీవే దేవదేవుడు అగు వాసుదేవుడవు జగత్పతివి ఇప్పుడు నీవు ధరణపై అవతరించితివి అన్నడి అజ్ఞానుల మాటలచే ధైర్యము పొందిన వాడై పౌండ్రకుడు తానే అచ్యుతుడని తలపోయసాగెను. ఎందుకు వచ్చింది ఆయనకి ఈ తలంపు? నేనే దేవుణ్ణి, నేనే శ్రీకృష్ణుణ్ణి, నేనే భగవానుణ్ణి అని ఎందుకు వచ్చింది అని అంటే అజ్ఞానంతో ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తులు పొగుడుతూ ఉంటే నీ అంత గొప్పవాడు లేడు, నువ్వే గొప్పవాడివి, నువ్వే దేవదేవుడివి అని పొగుడుతూ ఉంటే దానితోటి ఆయనకి గర్వం వచ్చి నిజమే నేనే దేవుణ్ణి అని అనుకుంటున్నాడు. ఓకే, నిజమే నేనే వాసుదేవుణ్ణి అని ఆయన అనుకుంటున్నాడు అనమాట. సో నేనే అచ్యుతుణ్ణి అని ఆయన అనుకుంటున్నాడు. అందుకని అజ్ఞానులు చేసేటువంటి స్తుతి పౌండ్రకుడు మూర్ఖత్వంతో దాన్ని అంగీకరించాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడవ శ్లోకం సునీత మాతాజీ.
దూతంచ ప్రాహిణోన్మందః కృష్ణయా వ్యక్తవర్త్మనే. దూతం చ ప్రాహిణోన్మందః కృష్ణాయ వ్యక్తవర్త్మనే. ద్వారకాయాం యథా బాలో నృపో బాలకృతో బుధః. ద్వారకాయాం యథా బాలో నృపో బాలకృతో బుధః. భావము మందమతి అయిన పౌండ్రకుడు ఒక దూతను ద్వారకయందున్న అవ్యక్తుడకు శ్రీకృష్ణుని చెంతకు పంపెను. ఇతర బాలురచే రాజుగా కల్పితుడైన బుద్ధిహీనుడకు బాలుని వలె అతడు వర్తించెను. భాష్యము పౌండ్రకుడు శ్రీకృష్ణుకు సందేశమును పంపిన విషయమును సుఖదేవ గోస్వామి ఇచ్చుట రెండవ మారు పేర్కొనుటకు కారణము ఆ మహాముని వాని పరమ మూర్ఖత్వమునకు ఆశ్చర్యపోవడమేనని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. అందరూ పొగుడుతున్నంత మాత్రాన పొగడ్త నిజమైపోతుంది. నిజంగా యాక్చువల్గా మీరు చూస్తే ఆ, పృథు మహారాజు ఆవిర్భవించినప్పుడు పృథు మహారాజును కూడా వందిమాగదులు పొగుడుతూ ఉండేవాళ్ళు. ఓకే, పృథు మహారాజు రాజుగా చక్రవర్తిగా ఆయన పాలన చేస్తున్నటువంటి సమయంలో ఆయన్ని కీర్తించారు వందిమాగదులు. వందిమాగదుల పని ఏంటండి? రాజుని కీర్తించడమే కదా. ఉం? ఆయన కీర్తించేటప్పుడు ఆయన ఏమన్నారు? నువ్వు రాజువి, నువ్వు ఆ నిన్ను ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఈ సమస్త సృష్టిలో ఎవరు లేరు. తర్వాత నువ్వే సృష్టికర్తవి, నువ్వే లయకారుడివి, నువ్వే పోషకుడివి, నువ్వే అన్ని అని భగవంతుడిని ఏ విధంగా కీర్తిస్తారో పృథు మహారాజును కూడా అలా కీర్తి చేశారు వందిమాగదులు. అప్పుడు పృథు మహారాజు ఏమన్నారు? ఎవరికైనా గుర్తుందా? పృథు మహారాజు చాలా విచిత్రంగా అన్నారు. అలాంటి రెస్పాన్స్ ఇంతకు ముందు ఏ సందర్భంలోనూ కూడా భగవంతుడిని కీర్తించినా కానీ అనలేదు. కానీ పృథు మహారాజు ఏమన్నారు? ఒక మహారాజు స్థానంలో ఉన్నటువంటి పృథు మహారాజు ఏమన్నారంటే, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఏం కీర్తిస్తున్నారు? మీరు ఏమేమైతే గుణగణాలను కీర్తిస్తున్నారో ఆ గుణగణాలన్నీ నాకు లేవు అన్నారు. గుర్తుందండి పృథు మహారాజుని కీర్తించినప్పుడు? ఎస్ ప్రభుజీ, నేనేం గనుని కాను అంటారు, కానీ ఆయన శక్త్యావిసంగతంగా వస్తారు. ఆయన శక్తావేశ అవతారం. కానీ ఇప్పుడు వాళ్ళందరూ నీవే భగవానుడివి, నీవే సర్వశక్తి సామర్థ్యుడివి, ఓకే, నీ అంత గొప్పవాడు లేడు అని అంటున్నారు. అంటుంటే పృథు మహారాజు యాక్చువల్గా భగవంతుడి యొక్క అవతారం. పృథు మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి ఆయన ఏమన్నారు? మీరు చెప్తున్నటువంటి ఏ గుణాన్ని, ఏ లక్షణాన్ని నేను ఇంతవరకు కూడా ప్రకటన చేయలేదు. అంటే భవిష్యత్తులో ప్రకటన చేస్తారేమో. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు పలానా పని చేసినటువంటి ఒక్కొక్క గుణాన్ని, ఒక్కొక్క వాళ్ళు చేసినటువంటి లీలలను బట్టి వస్తాయి వాళ్ళ పేర్లు. మీరు ఏమేమైతే పేర్లతో పిలుస్తున్నారో, ఏమేమైతే కీర్తిస్తున్నారో అవన్నీ నేను ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి మీరు కీర్తించేటువంటి కీర్తనల్ని నేను యాక్సెప్ట్ చేయడానికి, అంగీకరించడానికి ఇప్పుడు నేను అర్హుడు కాదు అని అన్నారు పృథు మహారాజు కదా. అంటే నిజమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఎవరైనా సరే ఆయన ప్రకటించినటువంటి గుణాలని, లక్షణాలని ఎవరైనా కీర్తిస్తే వాటిని ఆపాలి. ఓకే, వాటిని ఆపాలి. కానీ ఇక్కడ పౌండ్రు కూడా ఏం చేస్తున్నాడు? ఆపుతున్నాడా? ఇక్కడ ఆపట్లేదు. అంటే పృథు మహారాజు స్థాయి ఏంటి, పౌండ్రకుడు స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అహంకారం. ఎవరైనా సరే నీ అంత గొప్పోళ్ళు లేడంటే, అవును నా అంత గొప్పోళ్ళు లేడు అని అనుకోవడం. ఎవరైనా సరే నువ్వే దేవుడివి అంటే, అవును నేనేనా దేవుణ్ణి, అయితే అందరు నాకు దండం పెట్టండి, అందరు నాకు పూజలు పూలమాల వేయండి, అందరు నాకు పూజలు చేయండి, ఇలా అనడం. అంటే మన స్థాయి ఏంటో కూడా మనకు తెలియకుండా మనము విద్యాహంకారంతో నేనే భగవంతుడిని అని అనుకోవడం. యాక్చువల్గా భగవంతుడు అంటే ఒక చెక్కతో తయారు చేయబడిందో లేకపోతే బొమ్మలాగా తయారు చేయబడినటువంటి సుదర్శన చక్రాన్ని ఒకటి ఏలుగు పెట్టుకున్నంత మాత్రాన ఓకే అది నిజంగా సుదర్శన చక్రం అయిపోదు. ఆ ఏలుగు పెట్టుకున్నవాడు నిజంగానే శ్రీకృష్ణుడు అయిపోడు కదా. సో అందరూ కృష్ణుడు అంటున్నారని ఈయన కూడా సుదర్శనాన్ని ఒకటి తయారు చేయించుకొని చేతికి పెట్టుకున్నాడు, నేను సుదర్శనుడిని, నేను కృష్ణుడిని అని. అంటే చేయించుకున్న సుదర్శనాన్ని ఏలుగు పెట్టుకుంటే మనం కూడా కృష్ణుడు అయిపోతామా? సో ఇక్కడ అందుకనే నేనే కృష్ణుణ్ణి అని చెప్పుకునేటువంటి వాడు అసురుడు.
అసురుడు. నేనే కృష్ణుడిని అని చెప్పుకునేటువంటి వాడు అసురుడు. అందుకనే కృష్ణుడు తన ఒరిజినల్ సుదర్శనాన్ని వేసి ఈ అసురుల్ని చంపేశారు. ఓకే. సో ఇక్కడ అజ్ఞానులు కీర్తిస్తుంటే ఆ కీర్తనలకి గర్వితులైపోయేటువంటి వాళ్ళు ఎలా భగవంతులు అవుతారు? కనీసంగా ఒక రాజుగా కూడా వాడు అర్హులు కాదనమాట. ఓకే. సో ఆ అజ్ఞానంతో, ఆ బుద్ధిహీనతతోటి ఆయన పౌండ్రకుడు ఒక దూతని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించి నువ్వు కాదు కృష్ణుడివి నేను అని చెప్పి ప్రకటించడం అనేటువంటిది ఒక బాలుడి పనిలాగా అనిపించింది, పిల్లవాడు చేసినటువంటి పనిలాగా అనిపించింది. ఓకే. నెక్స్ట్ 4వ సుజాత మాట్లాడు. దూతస్తు ద్వారకామేత్య సభాయామాస్థితం ప్రభుం दूतस्तु द्वारकामेत्य सभायामास्थितं प्रभुं కృష్ణం కమలపత్రాక్షం రాజసందేశమబ్రవీత్. कृष्णं कमलपत्राक्षं राजसन्देशमब्रवीत्. తారక చేరిన దూత రాజసభలో కమలనేత్రుడు శ్రీకృష్ణుని గాంచి రాజ సందేశమును ఆ దేవదేవునకు ఎరిగించెను. హరే కృష్ణ. సో పౌండ్రకుడు పంపించాడు కాబట్టి దూతని, ఆ దూత ద్వారకకి రావడం, శ్రీకృష్ణుడికి ఆ రాజు పంపించిన పౌండ్రకుడు పంపించినటువంటి సందేశాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5 ఉషశ్రీ మాత. వాసుదేవో అవతీర్ణోహం ఏక ఏవ న చాపరః. వాసుదేవోవతీర్ణోహం ఏక ఏవ న చాపరః. భూతానామనుకంపార్థం త్వం తు మిథ్యాభిధాం త్యజ. భూతానామనుకంపార్థం త్వం తు మిథ్యాభిధాం త్యజ. ప్రపద్ల వారి భావము. పౌండ్రకుని పక్షమున దూత పలికెను, కేవలము నేనొక్కడినే వాసుదేవుడను, వేరొక వాసుదేవుడు లేడు. జీవుల ఎడ కరుణను చూపుటకే నేను ఈ జగత్తులో అవతరించితిని, కనుక నీ మిథ్యానామమును త్యజింపుము. ప్రభుపాదుల వారి భాష్యము. సరస్వతీదేవిచే ప్రేరితులై శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ 2 శ్లోకములకు నిజమైన భావమును ఇట్లొసగిరి. నేను వాసుదేవుడను కాను, నీ ఒక్కడివే వాసుదేవుడవు కాని అన్యులెవ్వరునూ కారు. జీవుల ఎడ కరుణను చూపుటకే నీవు అవతరించితివి కనుక మిథ్యా ఉపాధిని నేను విడిచేటట్లు చేయుము. నా మిథ్యాభావన ముత్యపు చిప్ప వెండిదని చెప్పుకోవటము వంటిదే. దేవదేవుడు నిక్కముగా ఆ విన్నపమును నెరవేర్చగలడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. పౌండ్రకుడు పంపించినటువంటి దూత శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? కేవలం నేను ఒక్కడినే వాసుదేవుని, వేరెవ్వరు వాసుదేవుడు అనేటువంటి వాళ్ళు లేడు. జీవుల ఎడ కరుణ చూపడం కోసం నేనే ఈ జగత్తులోకి అవతరించాను, కాబట్టి నీవే వాసుదేవుడివి అని తలిచేటువంటి నీ మిథ్యాభావన నీ వదిలేసేయి అని కృష్ణుడికి ఆయన పంపించాడు. ఓకే. అంటే ఎవరు మిథ్యాభావంలో ఉన్నారు? పౌండ్రకుడు మిథ్యాభావంలో ఉండి కృష్ణుడు మిథ్యాభావంలో ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకే. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు దానికి ట్రాన్స్లేషను యాక్చువల్గా ఉండాల్సింది ఎలా, దాన్ని ఇంకొక అర్థంలో ఎలా చెప్పొచ్చు అని అంటే, వాసుదేవుడు ఎవరు లేరు, వాసుదేవుడు నువ్వు ఒక్కడవే, నేనే వాసుదేవుణ్ణి అనుకునేటువంటి మిథ్యాభావాన్ని తొలగేలాగా నన్ను ఆశీర్వదించు. ఓకే. జీవులందరి మీద కరుణ చూపడం కోసం నువ్వు మాత్రమే వాసుదేవుడు, నువ్వే అవతరించావు అని దానికి ఉల్టా ఆపోజిట్ మీనింగ్ చెప్పడం అనేటువంటిది జరిగిందంట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. కాబట్టి కృష్ణుడు మనందరి మీద కరుణ చూపిస్తారు కాబట్టి నా మిథ్యాభావన ఎలా ఉందంటే ముత్యపు చిప్పని వెండిది అని చెప్పుకున్నది అనమాట. అంటే నేనే వాసుదేవుణ్ణి అని చెప్పుకోవడం, ముత్యపు చిప్పని వెండిది అని చెప్పుకోవడం అనమాట. అంటే చూడటానికి మెరుస్తుంటది కదా అని చెప్పి మెరిసేదంతా కూడా వెండి ఏం కాదు. సో కానీ మెరుస్తుంది కదా అని వెండి అని చెప్పుకుంటే ఎంత అజ్ఞానమో అలా అనమాట. సో నేనే వాసుదేవుణ్ణి అని చెప్పుకోవడం కూడా. కాబట్టి అలాంటి భావన నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేయడం ఏదైతే ఉందో ఇదే శ్లోకానికి మీనింగ్ గా కూడా వేరే మీనింగ్ గా కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం మంజులత మాతరి. యాని త్వమస్మచ్చిహ్నాని మౌఢ్యాద్భివర్షి సాత్వత. యాని త్వమస్మచ్చిహ్నాని మౌఢ్యాద్భివర్షి సాత్వత. త్యక్తైః మాం త్వం శరణం
నో చేద్దేహి మామాహవం. త్యక్త్వసి మాం త్వం శరణం నో చేదేహి మమాహవం. ఓ శాశ్వతుడా, మూర్ఖత్వంతో ఇప్పుడు ధరించునట్టి నా చిహ్నములను విడిచి నా శరణు జొచ్చుము, లేనిచో యుద్ధమునకు సిద్ధపడుము. భాష్యము. పౌండ్రకుని వాక్కులను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తిరిగి సరస్వతీదేవి ప్రేరణచే ఇట్లు వ్యాఖ్యానించిరి. మూర్ఖత్వముచే నేను కల్పిత శంఖ చక్ర గదా పద్మములను ధరించి తిని, నేను వాటిని ఉపయోగించుటకు నీవు అనుమతించి వాటిని నిలిపి ఉన్నావు. నీవింకనూ నన్ను అణచలేదు, ఈ కల్పిత చిహ్నములు నా నుండి తొలగించలేదు కనుక కరుణతో అరిదెంచి బలవంతముగా నేను వాటిని విడిచినట్లుగా చేసి నన్ను ఉద్ధరింపుము. నాతో యుద్ధము చేసి నన్ను వధించు ముక్తి ప్రసాదించుము అనే అర్థమును ఆ వాక్యములకు తెలుపుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఆయన ఏమన్నాడు? ఆయన దూత ద్వారా ఏమన్నాడు? ఓ సాత్వతుడా, అంటే సాత్వత వంశానికి చెందినటువంటి వాడు, యదువంశం వాడు, యదువంశ రాజు అనమాట. సో మూర్ఖత్వంతో ఇప్పుడు నువ్వు ధరించినటువంటి నా చిహ్నాలు ఏంటి? నా చిహ్నాలు అంటే శంకు చక్రాలు అన్ని, శంకు చక్ర పద్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా చిహ్నాలు. ఓకే, వాటిని నువ్వు మూర్ఖత్వంతో ధరించి ఉన్నావు. వాటిని విడిచేసి నాకు శరణుజొచ్చు, లేదంటే నాతో యుద్ధం చెయ్యి. ఓకే, లేదంటే నాతో యుద్ధం చెయ్యి అని అంటున్నాడు. దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే, మూర్ఖత్వంతో నేను నీ చిహ్నాలైనటువంటి శంకు చక్ర గదా పద్మాలను ధరించి ఉన్నాను, అవి నువ్వు నాతో యుద్ధం చేసి వాటిని నాలో నుంచి తొలగించి, నా మిథ్యాహంకారాన్ని తొలగించి నాకు ముక్తిని ప్రసాదించు అనేటువంటిది కూడా ఇంకొక మీనింగ్ అట. నెక్స్ట్ 7వ శ్లోకం. నరసింహారావు ప్రభు. శ్రీశుక ఉవాచ. శ్రీశుక ఉవాచ. కర్తనం తదుపాకర్ణ్య పౌండ్రకస్యాల్పమేధసః. కర్తనం తదుపాకర్ణ్య పౌండ్రకస్యాల్పమేధసః. ఉగ్రసేనాధయః సభ్యా ఉచ్చకైర్జహస్తుస్తదా. ఉగ్రసేనాదయా సభ్యా ఉచ్చకైర్న ఆసుస్తదా. సుఖదేవ గోస్వామి పలికెను, బుద్ధిహీనుడగు పౌండ్రకుని ఈ నిష్ఫలమగు డంబములను వినినంతట ఉగ్రసేనుడు మున్నగు సభాసదులు బిగ్గరగా నవ్విరి. సో ఎప్పుడైతే పౌండ్రకుడు ఈ సందేశాన్ని పంపించాడో, ఈ సందేశాన్ని విన్నటువంటి ఉగ్రసేనుడు, ఇంకా అక్కడ ఉన్నటువంటి సభాసదులు, మిగిలిన వాళ్ళందరూ కూడా పౌండ్రకుడి యొక్క అమాయకత్వానికి, అజ్ఞానానికి, చిన్నపిల్లాడి పనికి చూసి వాళ్ళందరూ కూడా బిగ్గరగా నవ్వడం అనేటువంటిది జరిగింది. 8వ శ్లోకం. ప్రమీలమాత. హరే కృష్ణ ప్రభుజీ. ఉవాచ దూతం భగవాన్ పరిహాస కథామను. ఉవాచ దూతం భగవాన్ పరిహాస కథామను. ఉస్రక్ష్యే మూఢ చిహ్నాని యైస్త్వమేవం వికత్తసే. ఉత్స్రక్షే మూఢ చిహ్నాని యైస్త్వమేవం వికత్తసే. సభలో చెలరేగిన పరిహాసమునకు ఆనందించిన పిమ్మట దేవదేవుడు ఆ దూతతో వాని ప్రభువునకు సందేశమును తెలుపుచు, ఓరి మూర్ఖుడా, ఈ ప్రకారము డంబములు పలికే నీ యొక్క ఆయుధములను నేను నిక్కముగా విడిచెదను అని పలికెను. భాష్యము. ఉత్రక్షే అను పదమునకు నేను విసిరెదను, విడిచెదను, వదిలేదను, విడిచిపెట్టెదను అను అర్థములు కలవు. శ్రీకృష్ణుడు తన శక్తివంతముగా ఆయుధములైనట్టి గదాచక్రములను త్యజించవలనని మూర్ఖుడైన పౌండ్రకుడు అడిగెను. దానికి సమాధానముగా భగవానుడు ఇచ్చుట, ఉత్రక్షే మూఢ చిహ్నాని. సరే ఓ మూఢుడా, యుద్ధరంగమున మనము కలిసినప్పుడు ఈ ఆయుధములను విడిచెదను అని పలికెను. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ సంఘటనను ఇట్లు చక్కగా వర్ణించిరి. పౌండ్రకుడు పంపిన సందేశమును వినినంతటా ఉగ్రసేనునితో పాటు సభాసదులందరూ చాలాసేపు బిగ్గరగా నవ్విరి. సభికులందరూ బిగ్గరగా నవ్వుచు ఆనందించిన పిదప శ్రీకృష్ణుడు దూతతో ఇట్లు పలికెను, ఓ పౌండ్రకుని దూత, నా సందేశమును నీ ప్రభువు చెంతకు కొనిపొమ్ము. అతడు పరమ మూర్ఖుడు, నేను అతనిని మూర్ఖుడనియే పిలిచెదను. అతని ఆదేశమును నేను తిరస్కరించుచున్నాను. నేనెన్నడూ వాసుదేవుని చిహ్నములను
విశేషముగా నా చక్రమును త్యజింపను. ఈ చక్రముతో నేను పౌండ్రకునేగాక వాని అనుయాయులను కూడా వధించెదను. కేవలము వంచకుల సంఘముగా తయారైనట్టు ఈ పౌండ్రకుని వాని మూర్ఖ అనునాయులను నేను తప్పక నశింపజేసేదను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. సో ఇది విన్నటువంటి శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు దూతతోటి. యాక్చువల్ గా అక్కడ సభాసదులు అందరూ కూడా చాలాసేపు నవ్వారు. ఎందుకంటే మూర్ఖత్వంతో ప్రదర్శించేటువంటి వ్యక్తులు చూస్తే నవ్వే వస్తుంది కదా. కృష్ణుడి ముందు ప్రగల్భాలు పలకడం, కృష్ణుడి ముందు నేనే కృష్ణుడు అని చెప్పడం, కృష్ణుడి ముందు కృష్ణుడి సుదర్శనంతో సుదర్శనం డూప్లికేట్ సుదర్శనం, నా సుదర్శనం ఒరిజినల్ సుదర్శనం అని చెప్పడం, ఇవన్నీ కూడా వినేటువంటి వాళ్ళకి చాలా హాస్యంగా అనిపించింది. వీళ్ళందరూ చాలాసేపు హాస్యంగా నవ్వుతూ ఉన్నప్పుడు కృష్ణుడు గంభీరంగా మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నారు? ఓరి మూర్ఖుడు. యాక్చువల్గా ప్రభుపాదుల వారు రాసిన భాష్యంలో మనకి దేవాది దేవుడి శ్రీకృష్ణుడు అనే దాంట్లో ప్రభుపాదుల వారు ఏమని రాశారంటే, శ్రీకృష్ణుడు ఆయన్ని పౌండ్రకుడుగా కూడా పరిగణించలేదు, పౌండ్రకుడు అని కూడా పిలవలేదట. శ్రీకృష్ణుడు ఆయన్ని ఒక మూర్ఖుడు అనే పిలిచారట. ఓకే, అందుకనే నీ ప్రభు అయినటువంటి ఎవరో వాడిని నేను మూర్ఖుడనే అంటాను తప్ప నేను పౌండ్రకుడు అని కూడా అనను. వెళ్ళి ఆయనకి చెప్పు, యుద్ధ రంగంలో నువ్వు ఏవైతే డంబాలు పలకడానికి కారణమైనటువంటి నీ యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను విడిచేలా చేస్తాను. ఓకే, వాటన్నింటినీ కూడా నేను విడిచేలా చేస్తాను, ఆయుధములను విడిచెదను అని పలికారట. ఓకే, అంటే ఆయన ఆయుధాలు అంటే ఎవరి ఆయుధాలు ఎవరి చేతిలో ఉంటాయి? పౌండ్రకుడి ఆయుధాలు కృష్ణుడి దగ్గర ఉన్నాయా? పౌండ్రకుడి ఆయుధాలు ఏం కృష్ణుడి దగ్గర లేవుగా. అంటే చేస్తారు అంటే ఏం చేస్తారు అన్నట్టు పౌండ్రకుడు ఆయుధాలని వదిలేలా చేస్తారు, అంతే కదా. అంటే పౌండ్రకుడిని కాదు, పౌండ్రకుడి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో కాశీరాజుతో సహా అందరినీ కూడా శిక్షిస్తారనమాట దీనికి. అంటే ఎవరైనా సరే కృష్ణుడి మీద అసూయను ప్రకటిస్తే అసూయ ప్రకటించినటువంటి వాళ్ళని కృష్ణుడు ఎలాగూ శిక్షిస్తారు. కానీ ఆ అసూయ ప్రకటించినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూసావు, వాళ్ళని కూడా శిక్షిస్తారు కృష్ణుడు కదా. ఎవరైనా సరే నేను కృష్ణుడు అంతటోడిని, లేకపోతే కృష్ణుడే ఉంది దేవుడు కాదు అని అన్నారనుకోండి, అవునవును నువ్వు అన్నది నిజమే అని ఎవరైనా అన్నారనుకోండి, అన్నోడికి ఏ శిక్ష ఉంటుందో పక్కనుండి కోరస పలికినోడికి కూడా అదే శిక్ష ఉంటుంది అనమాట. ఓకే, అందుకనే పౌండ్రకుడికి వధించడమే కాదు, పౌండ్రకుడికి సపోర్ట్ చేసినటువంటి అనుయాయులందరినీ కూడా ఆయన వధించేశారు తర్వాత. ఓకే, 9 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ముఖం తదపిధాయ కంగద్రుధ్రవ వటైర్వృతః. ముఖం తదపిధాయ కంకగృధ్రవ తైర్వృతః. శయిష్యసే హతస్తత్ర భవితా శరణం సునాం. శయిష్యసే హతస్త్రత భవితా శరణం సునాం. ఓరి మూర్ఖుడా, నీవు మృతుడవై పడినప్పుడు నీ ముఖము గ్రద్దలచే శంఖపక్షులచే పటపక్షులచే కప్పబడగా సునుకములకు నీవు ఆశ్రయమయ్యాడు. భాష్యము: పౌండ్రకుడు మూర్ఖంగా తనను ఆశ్రయించమని భగవానుడితో పలికెను. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుడు వానితో, నీవు నాకు ఆశ్రయం కాదు, పైగా నీ మృత శరీరమును విందాలగించినప్పుడు కుక్కలకు నీవు ఆశ్రయమయ్యేదు అని పలికెను. శ్రీల ప్రభుపాదులు ఈ సంఘటనను విప్లవంగా వివరించిరి. శ్రీకృష్ణుడు పౌండ్రకునితో పలికెను, నేను నిన్ను వధించినప్పుడు ఓ మూర్ఖుడవు రాజా, సిగ్గుతో నీవు ముఖమును దాచుకొనవలసి వచ్చును. నా చక్రముచే నీకు శిరచ్ఛేదము కలిగినప్పుడు గ్రద్దలు, రాబందుల వంటి మాంసభక్షక పక్షులు నిన్ను చుట్టుముట్టగలవు. అప్పుడు నీవు కోరినట్లుగా నీవు నాకు ఆశ్రయమగుటకు బదులుగా నీ నీచ పక్షులకు ఆశ్రయమయ్యేదవు. అప్పుడు నీ దేహము కుక్కలకు వేయబడగా అవి పరమానందంతో నిన్ను ఆరగించగలవు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు వార్నింగ్ ఇస్తున్నారు అనమాట దూత ద్వారా. ఓరి మూర్ఖుడా, నీవు మృతుడవై పడినప్పుడు నీ ముఖమును గ్రద్దలచే, కంకపక్షులచే, వటపక్షులచే కప్పబడగా శునకములకు నీవు ఆశ్రయం అయ్యేదువు. ఓకే, శునకాలకు నువ్వు ఆహారం అయిపోతావు. ఓకే, శునకాలకి నువ్వు ఆశ్రయం అయిపోతావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్
శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది దూతస్తమాక్షేపం స్వామినే సర్వమాహరత్. ఇతి దూతస్తమాక్షేపం స్వామినే సర్వమహారాత్. కృష్ణోపి రథమాస్తాయ జగామహ. కృష్ణోపి రథమస్తాయ కాశీముపజగమః. భగవానుడు ఆ విధముగా పలుకగా ఆ దూత అతని తిరస్కార సమాధానమును తన ప్రభువుకు పూర్తిగా తెలియజేసెను. పిదప శ్రీకృష్ణుడు తన రథమును అధిరోహించి కాశీనగర సమీపమునకు చేరెను. భాష్యం. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథముల శీల ప్రభుపాదులు ఈ సంఘటన ఇట్లు వివరించిరి. దూత శ్రీకృష్ణుని వాక్కులను తన ప్రభువకు పౌండ్రీకుని చెంతకు కోరిపోయాను. పౌండ్రీకుడు ఒక అవమానకర వాక్కులు నన్నిటినీ ఓపగా విన్ను. ఇక భగవానుడు ఎంత మాత్రమో జాగు చేయక దుష్టుడకు పౌండ్రీకుని దండించుటకు వెంటనే తన రథముపై బయలుదేరను. ఆ సమయమున పౌరుషాధిపతి పౌండ్రీకుడు తన మిత్రుడకు కాశీరాజుతో పాటు వసించి ఉన్న కారణంలో శ్రీకృష్ణుడు కాశీనగరంకు చుట్టుముట్టాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో పౌండ్రకుడికి దూత కృష్ణుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని తెలియచేసేశారు. ఓకే, తిరస్కార సమాధానాన్ని తన ప్రభువుకి పూర్తిగా తెలియచేసింది. పిదప శ్రీకృష్ణుడు తన రథమును అధిరోహించి కాశీనగరమునకు సమీపించను. ఓకే, సమీపమునకు చేరను. సో యాక్చువల్గా ఈ తిరస్కార భావం ఏదైతే ఉందో, కృష్ణుడు చంపేస్తాను అని చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఓపిక్గా ఆయన వింటున్నారు. సో ఈ లోపులోనే కృష్ణుడు వెనకాల వచ్చేసారు. ఇలాంటి వాళ్ళని కృష్ణుడు ఎక్కువ కాలం కూడా సహించడు అనమాట. కృష్ణుడి మీద అసూయ ప్రకటించేటువంటి వాళ్ళని కృష్ణుడు ఎక్కువ కాలం కూడా సహించరు అనమాట. సో అందుకనే వెంటనే ఆయన కూడా కాశీ నగరానికి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, జాగు చేయకుండా. నెక్స్ట్ 11 లక్ష్మీ ఆత్మకూర్మత. తదుద్యోగం ఉపలభ్య మహారతః పౌండ్రకోపి తుదద్యోగముపలభ్య మహారథః అక్షోహిణీభ్యాం సంయుక్తో నిశ్చక్రామ పురార్ధృతం. అక్షోహిణి సంయుక్తో నిశ్చక్రామ పురార్ధృతం. శ్రీకృష్ణుని యుద్ధ సన్నాహములను గమనించిన మహారథుడగుడు పౌండ్రీకుడు వెంటనే 2 అక్షోహిణీల సైన్యముతో పురమున నుండి బయటకు వచ్చెను. హరే కృష్ణ. కృష్ణుడు వచ్చాడు అని తెలుసుకున్నటువంటి వెంటనే ఏం చేశాడు, కృష్ణుని ఎదుర్కోవడం కోసం పౌండ్రకుడు 2 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని తన పురం నుంచి కృష్ణుడి మీదకి యుద్ధం చేయడానికి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రంగదేవి రాధామాతాజీ. తస్య కాశీపతిర్మిత్రం పార్ష్ణిగ్రాహోన్వయాన్ నృప. తస్య కాశీపతిర్మిత్రం పౌష్టిగ్రహోన్వయాన్ నృప. అక్షౌహిణీభిస్తిస్రుభిర పశ్యత్ పౌండ్రకం హరిః. అక్షౌహిణీభిస్తిస్రుభిరా పశ్యత్ పౌండ్రకం హరిః. శంకార్యసి గదాశాంగా శ్రీవత్సాధ్యుపలక్షితం. శంకర్యపి గదాశాంగా శ్రీవత్సాధ్యుపలక్షితం. బిభ్రాణం కౌస్తుభమణిం వనమాలా విభూషితం. బిభ్రాణం కౌస్తుభమణిం వనమాలా విభూషితం. కౌశేయవాససి పీతే వసానం గరుడధ్వజం. కౌశేయవాంసాపి పీతే వాసనం గరుడధ్వజం. అమూల్యమౌల్యాభరణం స్ఫురన్మకరకుండలం. అమూల్యమౌల్యాభరణం స్ఫురన్ మకరకుండలం. రాజా, పౌండ్రకుని మిత్రుడకు కాశీరాజు 3 అక్షౌహిణీల సైన్యముతో వెనుక రక్షకుడుగా నడిచెను. పౌండ్రకుడు భగవంతుని చిహ్నములకు శంఖ చక్ర ఖడ్గ గదాదులను అనుకరణ శార్గ ధనువును శ్రీవత్స చిహ్నమును కలిగి ఉండుటను శ్రీకృష్ణుడు గాంచెను. అతడు నకిలీ కౌస్తుభమణి ధరించి ఉండి వనమాలాలంకృతుడై పీతాంబరం కట్టి ఉండెను.
గరుడధ్వజుడై అతడు విలువైన కిరీటమును దేదీప్యమానమగు మకర కుండలములను దాల్చిండును. ప్రభుపాదుల వారి భాష్యము. ఇరువురు రాజులు శ్రీకృష్ణునితో విరోధించుటకు అతని ముందుకు వచ్చినప్పుడు ఆ దేవదేవుడు మొట్టమొదటిసారిగా పౌండ్రకుని ముఖాముఖి గాంచెను అని శ్రీల ప్రభుపాదుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథం నందు వ్యాఖ్యానించారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు యాక్చువల్గా పౌండ్రకుడిని ముఖాముఖిగా చూడటం ఇదే మొదటిసారి. ఓకే, సో పౌండ్రకుడు ఎలా ఉన్నారంట? అచ్చం కృష్ణుడు ఉన్నట్టే ఉన్నారు. వేషధారణ, పీతాంబర వస్త్రాన్ని ధరించి ఉన్నారు, శంకు చక్ర గదా పద్మాలను పట్టుకుని ఉన్నారు, శ్రీవత్స చిహ్నాన్ని కూడా కలిగి ఉన్నారంట. ఇవన్నీ డూప్లికేట్. ఓకే, ఇవన్నీ డూప్లికేట్ ని పెట్టుకుని ఉన్నారనమాట. నకిలీ కౌస్తుభమణిని శ్రీవత్స చిహ్నాన్ని ధరించి ఉన్నారు. వనమాలాంకృతుడై పీతాంబరమును కట్టి ఉండెను. గరుడ ధ్వజుడై అతడు విలువైనటువంటి కిరీటమును దేదీప్యమానము మకర కుండలములను దాల్చి ఉండను. అంటే కృష్ణుడు ఎలా అలంకరించుకుంటారో అలానే అలంకరించుకుని ఉన్నాడు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. దృష్ట్వా తమాత్మనస్తుల్యం వేషం కృత్రిమమాస్థితం. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా తమాత్మనస్తుల్యం వేషం కృత్రిమమాస్థితం యథా నటం రంగగతం విజహాసాభృశం హరిః. యదా నటం రంగగతం విజహాసాభృశం హరిః. రంగస్థల నటుని వలె ఆ రాజు అచ్చము తన వంటి వేషమునే కృత్రిమంగా ధరించి ఉంటను గాంచి శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వాను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు ఈ సంఘటన వివరంగా వివరించింది. మొత్తం మీద పౌండ్రకుని వేషము అలంకారము స్పష్టముగా కృత్రిమమే ఉండెను. అతను రంగస్థలంపై వేషము కట్టి వాసుదేవుని పాత్రను పోషించిన వారి వలె ఉన్నాడని ఎవరైనా అర్థం చేసుకొనగలరు. తన భంగిమను వస్త్రాలంకారమును పౌండ్రకుడు అనుకరించుడు కాంచినంతనే శ్రీకృష్ణుడికి నవ్వు ఆగలేదు. ఆ విధముగా ఆ దేవదేవుడు మనసారా నవ్వుకెను. శివానుగ్రహం వల్లనే పౌండ్రకుడు శ్రీకృష్ణుని రూపవేషములను అలంకరించుకొనగలని శ్రీల జీవగోస్వామి తెలిపిరి. ఈ విషయము శ్రీ పద్మపురాణమునందరి ఉత్తరఖండము నుండి గ్రహించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తనలాంటి వేషాన్ని వేసుకుని రంగస్థలం మీద నటుడు ఏ విధంగా వస్తాడో అలా వచ్చినటువంటి పౌండ్రకుడిని చూసి ఆయన చాలా బిగ్గరగా నవ్వడం అనేటువంటిది జరిగింది అనమాట. సో స్పష్టంగా కృత్రిమంగా అలంకరించుకున్నటువంటి అలంకారాలతోటి ఆయన కనిపించడం అనేటువంటిది చూసి ఆయనకి నవ్వు రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16. యాక్చువల్గా చూస్తే నేనే కృష్ణుణ్ణి నేనే కృష్ణుణ్ణి నేనే కృష్ణుణ్ణి అంటూ 24 గంటలు కృష్ణుడిలానే ఉండడం, కృష్ణుడు హావభావాలను కలిగి ఉండడం, కృష్ణుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడటం, కృష్ణుడు ఎలా నడుస్తారో అలా నడవడం, ఇదంతా కూడా కృష్ణుడి మీద ధ్యానమే. ఒక రకంగా కృష్ణుడిని వ్యతిరేకిస్తూ కృష్ణుడి మీద ధ్యానం. ఓకే, అనుకూల భక్తి కాదు ఇది కదా, అనుకూలమైనటువంటి భక్తి కాదు, అననుకూలమైనటువంటి భక్తి అనమాట. ఇది కూడా భక్తే, అననుకూలమైనటువంటి భక్తి. కంసుడు ఎలా చేశాడో అలా కృష్ణుడిని ద్వేషిస్తూ కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించాడు. ఇక్కడ కూడా ఆయన కృష్ణుడి పట్ల అసూయని కలిగి ఉంటూ కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాడు. చివరికి ఆయన వేషధారణ కూడా కృష్ణుడిలా మార్చేస్తున్నాడు కదా. మనం ఎంతమంది మన పిల్లలకి కృష్ణుడి డ్రెస్సులు వేస్తాం కదా. మళ్ళీ మనం ఆయన్ని మన పిల్లాడిని చూసి ఇగో మా కృష్ణుడు అని కూడా మా చిన్ని కృష్ణుడు చూడండి అని చెప్తాం కదా. కృష్ణుడు మనల్ని చూసి నవ్వుకుంటారనమాట, మనల్ని చూసి నవ్వుకుంటారు. సో పౌండ్రకుడిని, అందుకని పౌండ్రకుడిని ఏమన్నారు, చిన్నపిల్లాడు చేసినట్టు చేస్తున్నాడు అని అన్నారు. చిన్నపిల్లలకి వేస్తారు అలాంటి కృష్ణుడు లాంటి బట్టలు, కృష్ణుడిలా ఉన్నాడు అని, కృష్ణుడే ఈయన అని మనం మాట్లాడడం, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేసి మనం ఆనందపడతాం. చూసారా, పౌండ్రకుడు ఒక రాజ్యానికి రాజు అయ్యి ఉండి కూడా ఓకే ఆయన ఏం చేస్తున్నాడు, పిల్లల వేషం వేసుకున్నట్టు వేసుకొని నేనే కృష్ణుడిని అని. అందుకనే కృష్ణుడికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఇతరులందరికీ కూడా కామెడీగా అనిపించింది అనమాట. అది యాక్చువల్గా పద్మపురాణంలో ఉత్తరాఖండంలో
చెప్పబడిందంట ఏమని? శివానుగ్రహం వలనే పౌండ్రకుడు శ్రీకృష్ణుని రూపవేషములను అనుకరించగలిగను. పౌండ్రకుడికి శివుడి యొక్క అనుగ్రహం ఉందంట, అందుకనే ఆయన కృష్ణుడిలా మారిపోగలిగారు. ఓకే, కృష్ణుడి యొక్క రూపురేఖలను తెచ్చుకోగలిగారు. 16 ఉమాదేవి మాత. శూలైర్గదాభిః పరిషయైః శక్య రుష్టి ప్రాసతో మరై శూలైర్గదాభిః పరిఘై శక్య పృష్టి ప్రాసతో మరై అసిభిః పట్టి సైర్భాణై ప్రాహరన్నరయో హరిం. అసిభిః పట్టి సైర్భైన్యై ప్రాహరన్నరయో హరిం. శత్రువులు అప్పుడు హరిని త్రిశూలములు, గదలు, పరిఘలు, శక్తి ఆయుధములు, వృష్టులు, ప్రాసములు, బల్లెములు, ఖడ్గములు, పట్టిసములు, బాణములు మున్నగు వాటితో ఎదుర్కొనిది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో శ్రీకృష్ణుడి మీద దండెత్తి వచ్చారు, శ్రీకృష్ణుడితో యుద్ధం చేయాలనుకున్నారు. ఎంతమంది వచ్చారు? 2 అక్షోహిణుల సైన్యం తీసుకొని పౌండ్రకుడు వస్తే ఆయన వెనకాల కాశీరాజు 3 అక్షోహిణుల సైన్యం తీసుకొని వచ్చాడు. మొత్తం ఎన్ని అక్షోహిణులు? 5 మొత్తం. 5 అక్షోహిణుల సైన్యంతో కృష్ణుడి మీదకి వచ్చారు. సో త్రిశూలాలు, గదలు, పరిఘలు, శక్తి ఆయుధములు, రుష్టులు, ప్రాసములు, బల్యములు, ఖడ్గములు, పట్టిసములు, బాణములు మొదలుగున్నటువంటి, అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఆయుధాలు. ఓకే, అన్ని ఆయుధాలతో కూడా కృష్ణుని ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమాత. కృష్ణస్తు తత్పౌండ్రకాశీరాజయోర్ కృష్ణస్తు తత్పౌండ్రకాశీరాజయోర్ బలం గజస్యంధనవాజిపత్తిమత్ బలం గజస్యందనవాజిపత్తిమత్ తదాసి చక్రేషు బిరార్ధయద్భృశం కదాసి చక్రేషు బిరార్ధయదృశం యథా యుగాంతే హృదవ్రజ యథా యుగాంతే హృదభుక్కు ప్రజాః. కానీ శ్రీకృష్ణుడు గజరథ తురగ పదాతి దళములను కూడినట్టి పౌండ్రిక కాశీరాజుల సైన్యమును తీవ్రముగా ప్రతిఘటించెను. ప్రళయాగ్ని యుగాంతమున నానా రకములగు జీవులు పీడించిన చందనమున శ్రీకృష్ణుడు తన గదా ఖడ్గమును, సుదర్శన చక్రములు, బాణములతో శత్రువులను తీవ్రముగా బాధించెను. ప్రపాదుల వారి భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ విధముగా వ్యాఖ్యానించిరి. పౌండ్రికుని పక్షమున గల సైనికులు శ్రీకృష్ణుడిపై తమ ఆయుధములను కురిపించిరి. నానా రకములైన త్రిశూలములను, గదలు, స్తంభములు, బల్యములు, ఖడ్గములు, కత్తులు, బాణములు వంటివి తరంగములు వలె ఎగురుచు వచ్చిన పడినవి. కానీ శ్రీకృష్ణుడు వాటన్నిటిని ప్రతిఘటించును. అతడు కేవలం ఆయుధములనే కాక పౌండ్రికుని సైన్యమును, అనునాయులను కూడా నాశనము చేసును. విశ్వ ప్రళయ సమయమున ప్రళయాగ్ని సమస్తమును భస్మము చేసేటి చందముగా అది ఉండెను. ప్రతిపక్షమునకు చెందిన గజములు, రథములు, గుర్రములు, పదాది దళము శ్రీకృష్ణుని ఆయుధములచే చెల్లా చెదిరైనవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో కాశీరాజు సైన్యం కూడా చాలా బలమైనటువంటి సైన్యం. కాశీరాజు సైన్యం కూడా కృష్ణుడి మీద వాళ్ళకున్నటువంటి ప్రతి ఆయుధాన్ని కూడా ప్రయోగించడం అనేటువంటి జరిగింది. కానీ కృష్ణుడు తన యొక్క గద, ఖడ్గము, సుదర్శన చక్రము, బాణములతో శత్రువుల మీదనే తీవ్రంగా శత్రువుల్ని బాధించడం అనేటువంటి జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉందంట, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి గ్రంథంలో పౌండ్రుకుడి పక్షమున గల సైనికులు శ్రీకృష్ణుడు తమపై ఆయుధములు కురిపించగా నానా రకమైన తెలుసు కదా, వాటన్నిటిని కూడా చాలా ఈజీగా ప్రతిఘటించడము అనేటువంటిది జరిగిందంట. ఓకే, ప్రళయాగ్నిలాగా ఎదురు, అంటే ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏ విధంగా అయితే అందరూ కూడా నశిస్తారో ఆ విధంగా పౌండ్రికుడి పక్షాన ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ 18 సర్వరాధ్య మాతాజీ. ఆయోధనం తద్రతవాజి కుంజర. మాతాజీ శాశ్వత నారాయణ ప్రభు, సత్యవతి మాతాజీ చదవండి. ఆయోధనం తద్రతవాజి కుంజర
ఆయోధనం తత్ర తవాజికుంజరః ద్విపత్కరోష్ట్రైరరిణావఖండితై విపద్ధరోష్ట్రైరరిణావఖండతైః అభౌచితం మోధవహం మనస్వినాం బభౌచితం మోదవహం మనస్వినాం ఆక్రీడనం భూతపతేరివోల్భణం ఆక్రీడనం భూతపతేరివోల్భణం. భగవాన్ చక్రాయుధంచే ఖండింపబడి చిన్న భిన్నములైన రథములు, అశ్వములు, గజములు, మానవులు, గాడిదలు, ఒంటెలు సర్వత్రా పడినట్టు యుద్ధరంగము వేగవంతులకు ఆనందము నసుకొచ్చు భూతపతి యొక్క భీకర క్రీడారంగం వలె శోభిలెను. ప్రపాదుల భాష్యము. శ్రీల ప్రపాదులు ఈ దృశ్యమును ఈ విధంగా వర్ణించారు. ధ్వంసమైన రణరంగము జగత్ ప్రళయం సమయంలో శివుని తాండవ స్థానముగా గోచరించినప్పటికీ కృష్ణుని పక్షంలో గల యోధులు దాని నుంచి మిక్కిలి ప్రోత్సాహితులై మరింత బలముతో యుద్ధమును వనరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు ఆయన యూజ్ చేసినటువంటి చక్రాయుధముల వలన అక్కడ ఉన్నటువంటి రథాలు చిన్నాభిన్నములై ఖండింపబడ్డాయి. అశ్వములు, గజములు, మానవులు, గాడిదలు, ఒంటెలు సర్వత్రా పడి ఉన్నాయి. యుద్ధ రంగము వివేకవంతులకు ఆనందమును ఓసుగుచు భూతపతి యొక్క భీకరమగు క్రీడాంగము వలె శోభిల్లను. ఓకే, ఆయనకి అది ఆట ప్రదేశంలాగా ఉంది కృష్ణుడికి. దీన్ని చూస్తున్నటువంటి యుద్ధాన్ని తిలకిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతుంది. సో అక్కడ అన్ని కూడా శవాల్లాగా పడిపోయి ఉన్నాయి. అక్కడ ఆ యుద్ధంలో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులు అయితే, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి జంతువులు అయితే మొత్తం కూడా వాళ్ళ యొక్క వాహనాలు అన్ని కూడా శవాల్లా పడిపోయి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ 19వ శ్లోకం. అమృత మదరి. అతాహ పౌండ్రకం సౌరీర్భో భో పౌండ్రకయద్భవాన్ అతాహ పౌండ్రక శౌరీర్భో పౌండ్రకయద్భవాన్ దూతవాక్యేన మామాహ థాణ్యస్త్రన్యుత్సృజామితే మాట అర్థం కావట్లేదు అమృత మదరి. ఇప్పుడు అర్థమవుతుంది సార్ ప్రభుజీ. చదవండి. పిదప శ్రీకృష్ణుడు పౌండ్రుని ఉద్దేశించి పలుకుచు, పౌండ్రక నీ దూత ద్వారా ఏ ఆయుధమును గురించి నీవు పలికితివో వాటిని ఇప్పుడు నీపై ప్రయోగించదను అని అనెను. భాష్యము. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథములో శ్రీల ప్రభుపాదులు ఇట్లు రచించిరి. ఆ సమయమున శ్రీకృష్ణుడు పౌండ్రకునితో, పౌండ్రక, విష్ణు చిహ్నములను ముఖ్యముగా నా చక్రమును విడుమని నీవు నన్నడిగితివి. ఇప్పుడు నీ దానిని నీపై విడిచెదను. జాగ్రత్త నన్ను అనుకరించుచు వాసుదేవుడిని నీవు మిథ్యగా ప్రకటించుకొంటివి కనుక నిన్ను మించిన మూర్ఖుడు వేరొకడు ఉండబోరు అని నేను అనగా, తాను భగవంతుడనని చెప్పుకునేవాడు మానవ సంఘములో మూర్ఖ శిఖామణి అని శ్రీకృష్ణుని ఈ వాక్యము వలన స్పష్టమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, పౌండ్రకుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఓకే, శ్రీకృష్ణుడు, నువ్వు ఇంతకు ముందు నన్ను నీ చిహ్నాలు వదిలేయమన్నావు. ఏంటి ఆయన చిహ్నాలు వదిలేయమన్నావు? అమృత మ్యూట్ చేయండి. ఓకే, చక్రాలన్నీ కూడా వదిలేయమన్నారు, గదాలన్నీ కూడా వదిలేయమన్నారు. అయితే అప్పుడే అన్నారు, సరే నేను వదిలేస్తాను అని. వదిలేస్తే ఏమవుతుంది? ఆయన శంకు చక్రాలు ఒప్పుకున్నట్లవుతుంది. నేను కృష్ణుడుగానే ఒప్పుకున్నట్లవుతుంది. కాదు, వదిలితే ఏమవుతుంది? కృష్ణుడు ఆయన చనిపోతాడు, మరణిస్తాడు. చక్రం వదిలేమన్నారు. చక్రం వదిలితే ఏమవుతుంది? పౌండ్రకుడి శిరస్సు ఖండింపబడుతుంది. ఓకే, సరే, నీ చిహ్నాలు నా దగ్గర ఉన్నాయేమో కదా, శంకు చక్రం. ఇప్పుడు చక్రాన్ని వదులుతున్నా, నువ్వు వదిలేమన్నావుగా, నేను వదులుతున్నా.
ఓకే, అది నిన్నే ఖండిస్తుంది. ఆడుకుంటారు ప్రభుజీ, ఆడుకుంటారు. ఆడుకుంటున్నారా కృష్ణుడు? అదే అంటారు పౌండ్రక, నీ దూత ద్వారా ఏ ఆయుధముల గురించి నీవు పలికితువో వాటిని ఇప్పుడు నేను నీపై వదిలేస్తున్నాను అంటున్నా. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, కృష్ణుడు ఆయన అడిగినటువంటి పని చేసినట్లు అవుతుంది, వాటితోటి ఆయన చంపినట్లు అవుతుంది. ఓకే, 20వ శ్లోకం. ఓకే, సత్యవతి మాత చదవండి. హరే కృష్ణ. యాజయిష్యేభిదానం మే యత్వయాజ్ఞామృషాధృతం త్యాజయిష్యేభిదానం మే యత్వయాజ్ఞామృషా ధృతం వ్రజామి శరణం తేధ్యా యధి నేచ్ఛామి సంయుగం. ప్రజామి శరణం తేధ్యా యది నేచ్ఛామి సంయుగం. ఓరి మూర్ఖుడా, నీవు అసత్యంగా ధరించి ఉన్నట్టి నా నామమును ఇప్పుడు నీచే విడిపింపజేయుదును. నీతో యుద్ధం చేయగలనుచో నిక్కముగా నేను నిన్ను శరణ చొచ్చదును. దీనికి శ్రీల ప్రపాదుల వారు ఈ విధంగా రచన చేసింది. పౌండ్రక, ఇప్పుడు ఈ అసత్య ప్రాతినిధ్యము నీవు విడిచినట్లుగా చేసేదను. నేను నీ శరణ చొచ్చవలనని నీవు కోరి ఉంటివి. ఇది నీకు చక్కని అవకాశము. ఇప్పుడు మనం యుద్ధం చేసేదము. నేను ఓడి నీవు గెలిచించ నిక్కముగా నేను నీకు శరణ చొచ్చదును. హరే కృష్ణ ప్రభుజీ. ఇది వినడానికే ఇదిగా ఉంది. ఓకే, సో నేను నీతోటి గనక యుద్ధం చేయడానికి గనక నేను నిశ్చయించుకోకపోతే ఏం చేయాలి? కృష్ణుడు పౌండ్రకుడికి శరణాగతుడు అవ్వాలి కదా, అదే కదా పౌండ్రకుడు కోరుకుంది. ఒకవేళ నువ్వు కృష్ణుడు అనేటువంటి నామాన్ని, వాసుదేవుడు అనేటువంటి నామాన్ని, లేకపోతే నా చిహ్నాలైనటువంటి శంకు చక్రాలని వదలకపోతే నేను నీ మీద యుద్ధం చేస్తా అన్నారా పౌండ్రకుడు? సో భయపడిపోయేసి ఒకవేళ పౌండ్రకుడికి శరణాగతుడు అయ్యాడు అనుకోండి, యుద్ధం ఎలా చేస్తాడు? చేయరు కదా. అదే చెప్తాను కృష్ణుడు. ఓకే, నేను నీ మీద యుద్ధం ప్రకటించాను, నేను నీ మీద యుద్ధం చేస్తున్నాను అంటే నేను నీకు శరణాగతుని అవ్వను. ఓకే, నేను నీకు శరణాగతుని అవ్వను అని చెప్తున్నారు అనమాట. అయితే నేను నువ్వు పెట్టుకున్నటువంటి నా పేరుని నువ్వు వదిలేసేలా చేస్తాను నేను. ఓకే, అంటే కృష్ణుడి పేరుని పౌండ్రకుడు పెట్టుకున్నాడు, పౌండ్రకుడి పేరుని కృష్ణుడు పెట్టుకోవాలి. సో ఏదైతే అసత్యంగా నువ్వు కృష్ణుడు అని పిలిపించుకోబడుతున్నావో ఆ అసత్యంగా పిలిపించుకోబడేటువంటి పేరుని నేను తొలగించేస్తాను నీకు అని చెప్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం. సునీత మాతాజీ. ఇతి క్షిప్త్వా స్థితైర్బాణైర్విరధీకృత్య పౌండ్రకం. నేనేనా ప్రభుజీ? ఇతి క్షిప్త్వా స్థితైర్బాణైర్విరధీకృత్య పౌండ్రకం శిరోవృశ్ఛద్రతాంగేన వజ్రేణేందో యతాగిరే. శిరోవృశ్ఛద్రతాంగేన వ్రజేణేంద్రో యథాగిరేః. భావం: ఈ విధముగా హేళన చేసిన పిమ్మట శ్రీకృష్ణుడు తన వాడి అయిన బాణములతో పౌండ్రకుని రథమును ధ్వంసం చేసెను. ఇంద్రుడు తన వజ్రాయుధముచే పర్వత శిఖరమును ఖండించినట్లుగా పిదప ఆ దేవదేవుడు చక్రాయుధముచే వాని శిరమును ఛేదించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆయన బాణాలతోటి ఆయన యొక్క రథాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత సుదర్శన చక్రంతో ఆయన శిరస్సుని ఛేదించేసేసారు. ఏ విధంగా అయితే ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వత శిఖరాలని ఏ విధంగా అయితే ఛేదిస్తారో ఆ విధంగా సుదర్శన చక్రంతో ఆయన శిరస్సును ఛేదించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 22వ శ్లోకం. లావణ్య మాతాజీ. తదాకాశీపతే ఖాయ క్షీర ఉత్కృత్య పత్రిభిః. తదాకాశీపతే కాయ క్షీర ఉత్కృత్య పత్రిభిః. న్యపాతయత్ కాశీపూర్యాం పద్మకోశమివానిలః. న్యపాతయత్ కాశీపూర్యాం పద్మకోశమివానిలః. శ్రీకృష్ణుడు తన బాణములతో అట్లే కాశీరాజు శిరమును వాని దేహము నుండి వేరుపరిచి వాయువుచే పద్మకోశము ఎగిరిపోవునట్లుగా దానిని కాశీపురమున పడినట్లుగా ఎగరగొట్టింది. భాష్యము: శ్రీకృష్ణుడు కాశీరాజు శిరమును పురంలో పడినట్లుగా ఎందులకై ఎగరగొట్టినో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లా వివరించింది. యుద్ధమునకు వెడల్చు కాశీరాజు తన పురవాసులతో, కాశీపుర జనులారా, నేడు శత్రువు యొక్క శిరమును నగరం మధ్యకు తెచ్చేదను.
ఇందులో ఎటువంటి సందేహము వలదు అని వాగ్దానము కావించెను. ఆ రాజు యొక్క పాపిష్టి రాణుడు కూడా తమ సేవికాగణముతో దమ్మములు పలుకుచు, ఈ రోజు మన ప్రభువు నిక్కంగా ద్వారకాధీశుని శిరమును తీసుకొని రాగలడు అని పలుకసాగిరి. కనుకనే పురజనులను సంభ్రమాశ్చర్యములకు గుర్చేటుకు భగవానుడు రాజు శిరమును నగరమున పడినట్టు చేసెను. హరే కృష్ణ ప్రభు. కాశీరాజు కాశీని వదిలేసి పౌండ్రకుడికి సపోర్ట్ చేయడానికి వచ్చే ముందే అక్కడ వాగ్దానం చేసి వచ్చాడు అనమాట. నేను శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. శత్రువు ఎవరు? శ్రీకృష్ణుడు, వాసుదేవుడు. ఓకే, శత్రువు యొక్క శిరస్సు మన నగరం మధ్యలో పడేలా చేస్తాను నేను. ఓకే, మన నగరానికి తీసుకొస్తాను నేను అని చెప్పారు. సో అందుకనే కృష్ణుడు ఏం చేస్తున్నారు, కాశీరాజు శిరస్సును ఖండిస్తే ఆ శిరస్సు అక్కడెక్కడా పడలేదు, పోయి కాశీనగరం మధ్యలో పడిపోయింది అనమాట. ఓకే, అలా ఖండించారు, అలా తీసుకెళ్లారు అనమాట. అంటే ఆ నగరవాసులు అందరూ కూడా ఆశ్చర్యంతో, అంటే ఇంకా పైగా కాశీరాజు చేసినటువంటి ఇలాంటి మిథ్యా ప్రేరణలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆయన భార్యలు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, ఆయన భార్యలు కూడా సపోర్ట్ చేశారు. అందుకనే వాళ్ళందరి యొక్క గర్వాన్ని అణచడం కోసం కృష్ణుడు ఆయన శిరస్సుని తీసుకెళ్లి కాశీనగరంలోనే పడేలా చేశారు. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం. 23వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ ఇవాళ మా ప్రభుజీ బర్త్డే, బ్లెస్ చేయరా. అలాగే మాతాజీ. ఓకే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే.